హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ చూడండి, మేము వచ్చేసి ఆంజనేయ స్వామి పుట్టినరోజు కాబట్టి ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉంటే ఇక్కడికి వెళ్ళి మొత్తము స్వామిని శుభ్రంగా కడిగి చూడండి సింధూరం అంతా పూసి స్వామికి అలంకరణ చేస్తున్నాము. మీలో ఎంతమంది ఆంజనేయ స్వామి భక్తులు ఉన్నారో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి భక్తులందరూ ఆంజనేయ స్వామి అంటే ఇష్టం ఉన్న వాళ్ళంతా కామెంట్ చేయండి జై హనుమాన్ జై హనుమాన్ అని. చూడండి మొత్తం సింధూరం అంతా పూస్తున్నాం అనమాట. స్వామిని శుభ్రంగా కడిగిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విగ్రహం పురాతన కాలందనమాట. ఇక్కడ తవ్వుతుంటే మట్టిలో నుంచి వచ్చింది ఈ విగ్రహము, అందుకే ఇక్కడ పెట్టారు. ఇక్కడ టెంపుల్ కూడా కట్టాలని ఆలోచనలో ఉన్నారు. అంత మొత్తం చందాలు రాబడుతున్నారు అనమాట. టెంపుల్ ఇక్కడ ప్రతిష్ఠించాలా ఆంజనేయ స్వామిని, ఇక్కడ స్వయంగా వెలిసారు ఈయన అంటే మన ఊరికి బాగా మేలు చేస్తారని చెప్పేసి అంతా వేస్తున్నారు. ఇది మా ఊర్లో ఉందన్నమాట. చూడండి మా ఊర్లో ఆంజనేయ స్వామి స్వయంగా వచ్చారు. ఈయనకి గుడి కట్టిస్తున్నారనమాట. నిల్వ ఉండడానికి ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరికి ఉండాలని జై హనుమాన్ అని ఒకసారి అందరి దండం పెట్టేసుకోండి. చూడండి శుభ్రంగా ఇలా మొత్తం అలంకరణ వేసాము. మొత్తం సింధూరం రాసి బొట్టు పెట్టేసి ఆకుమాల వేసి పూలమాల వేసి స్వామికి చూడండి ఎంత శుభ్రంగా అలంకరణ వేసి దీపం పెట్టేస్తున్నాం అన్నమాట. హనుమంతుని జయంతి కాబట్టి హనుమాన్ జయంతి రోజు మేము ఇలా ఆంజనేయ స్వామి మా ఊర్లో ఉంటే స్వయంగా వెలిసింటే ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. ఆయన ఆనందించి మాకు ఆనందంగా ఆశీస్సులు ఇవ్వాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. మీలో ఎంతమంది ఆంజనేయ స్వామి భక్తులు ఉంటే ఇలా ఎంతమంది హనుమాన్ జయంతి రోజు టెంపుల్కి వెళ్ళొచ్చారో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. చూడండి మన స్వామివారు అయితే పూర్తిగా అలంకరణ తయారు చేసాం స్వామివారికి. చూడండి ఇక్కడ మొత్తము ఊది కడ్డీలు, ఎందుకంటే మా అన్న కొడుకు ఇక్కడ పూజ చేస్తున్నారు అనమాట. మనకి ఆంజనేయ స్వామికి ఎక్కువ మగవాళ్ళే పూజ చేయాలన్నమాట. ఆయనను అలంకరణ చేయటం కానీ సింధూరం రాయటం కానీ ఎక్కువ మగవాళ్ళు చేయాలన్నమాట. అందుకని మా అన్న కొడుకు ఇక్కడ పూజ చేస్తున్నాడు అనమాట. చూడండి మొత్తము చూడండి ఇక్కడ అంతా సేలల్లో ఓపెన్ ప్లేస్లో మైదుకూరుకు వనిపెంటకి వెళ్ళే దారిలో ఉందన్నమాట ఈ ఆంజనేయ స్వామి. చూడండి స్వయంగా వెలిచారు ఈయన. ఇక్కడ అంతా మేము పూజ చేసేసుకుంటున్నాం. మొత్తము చుట్టూ ఎండ పెడుతుంది బాగా ఫుల్గా. స్వామివారికి కూడా ఎండ పెడుతుంది. తొందరగా టెంపుల్ కట్టాలని ఆ స్వామి అనుగ్రహం ఇస్తే అందరూ కలిసి మొత్తం తొందరగా ఇక్కడ టెంపుల్ ఏర్పాటు చేస్తే ఆయన కూడా కొంచెం నీడలో ఉండి పూజలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూడండి మన ఆంజనేయ స్వామి ఎంత బాగుందో. వనిపెంటకు 3 కిలోమీటర్స్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. చూడండి స్వామిని బాగా అలంకరణ చేసామన్నమాట ఆంజనేయ స్వామిని. సరే కదా మొత్తం ఇక్కడ అంతా ఎండలే అన్నమాట. ఇంకా మొత్తం పూజ చేస్తున్నాడు. ఇంకా టెంకాయ కొట్టేసుకొని మేము హారతి తీసుకొని మళ్ళీ బయలుదేరాలా. లోపల ఒకటి పెట్టేసాము, పైన ఒకటి, మొత్తం అయిపోయింది. టెంకాయ కొట్టేసుకున్నాం అంతే ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ఎందుకు తీసుకొస్తాం. మన ఆంజనేయ స్వామి అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి కోసమైనా లైక్ కొట్టండి. చూడండి ఎంత మేము అన్నీ పూజ చేసేసుకున్నాం. ఇక్కడికి వచ్చామన్నమాట. మేము మా ఊరు దగ్గర ఉంటే బండి వేసుకొని అంతంగా పూజ చేసుకొని ఆయన అనుగ్రహం పొంది స్వామి మమ్మల్ని చల్లగా కాపాడి నీకు తొందరగా టెంపుల్ కట్టాలని ముక్కొని మేము చూడండి సింధూరము అంతా పూజించేసి మేము ఇంకా బయలుదేరాలన్నమాట. ఇంటికి బయలుదేరుతాం. ఆయన అనుగ్రహం తీసుకున్నాం. చూడండి ఆయనకు ఆ చెట్టు నీడతోనే ఉన్నాడనమాట. ఆయనకు టెంపుల్ కట్టాలని తొందరగా అనుకుందాము. స్వయంగా వెలిసారు ఈయన ఆంజనేయ స్వామి. చూడండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతిరెడ్డి 7 ఛానల్ని లైక్ చేయండి. 10 మందికి పోతుంది ఈ వీడియో. అప్పుడు అందరు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటారు. జై శ్రీరామ్, జై ఆంజనేయ.